ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వివాదాస్పదమైన వ్యక్తి అనైతే నేను ఖచ్చితంగా అనను. కానీ అత్యంత సంచలనాత్మకమైనటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు కొడాలి నాని పేరు మనకు వినిపిస్తుంది. కొడాలి నాని అనగానే తన వాక్చాతుర్యంతో ఎక్కడా కూడా ధారగా ఆపకుండా చంద్రబాబు నాయుడుగా అనగానే ఆ పేరు వినగానే వరుసగా వాడి వేడి బాణాలు పరంపర శర పరంపరలతో రెచ్చిపోతాడు ఆయన. మరి అసలు ఆ విషయాన్ని కనుక అలా ఉంచినట్టయితే దాంతోనే ఆయన్ని బూతుల మంత్రి అని లేకపోతే అదని ఇదని కూడా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇదవటం అలా ఒక ప్రత్యేకమైనటువంటి ఇది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగా కూడా చెప్పుకుంటారు. ఈ రెండు పార్శ్వాలని ఒకసారి మనం అనలైజ్ చేస్తే ప్రస్తుతం గుడివాడలో ఆయన మళ్ళీ పోటీ చేస్తున్నాడు. ఎలా ఉంది పరిస్థితి ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ తెలుగుదేశంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దానికంటే కూడా కొంతమందిని ఖచ్చితంగా ఓడించి తీరాలి అని వైసీపీ వాళ్ళని దృష్టి సారించినటువంటి టీడీపీకి ముందుగా కనిపించే ఫిగర్ ఎవరు అన్నట్లయితే కొడాలి నాని పేరు. ఆ తర్వాత వల్లభనేని వంశీ వీళ్ళందరూ వస్తారు. కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలి. మరి కొడాలి నానిని ఓడించడం సాధ్యమా? దానికోసం అసలు ఎవరిని పెట్టాలి బలమైన అభ్యర్థినని అన్వేషించి మొత్తానికి ఒక ఎన్ఆర్ఐని రంగంలోకి దించారు. ఎన్ఆర్ఐని రంగంలోకి దించిన వెంటనే వాక్చాతుర్యంలో చాలా అందవేసిన చెయ్యి కొడాలి నాని. వెంటనే ఏమన్నాడంటే అమెరికా నుంచి కాదు అంతరిక్షం నుంచి ఎవరు వచ్చినా కూడా నన్ను ఓడించలేరు అని చెప్పని చాలా ధీమాగా చెప్పడం అనేటువంటిది కొడాలి నాని యొక్క ప్రత్యేకత. అయితే ఏంటి తనకున్నటువంటి ధీమా? ఒకవైపు గుడివాడ అనగానే కమ్మవారిదే ఆధిపత్యం. అలాంటిది కమ్మవారందరూ కూడా తనని వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడిని ఇంతగా చేయటం వల్ల లేదు అన్నట్లయితే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అంటే వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే అంతగా అంటగాగుతున్నటువంటి వ్యక్తి ఇతనికి ఎలా వీళ్ళు ఓట్లేస్తారు, ఎందుకు గెలుస్తాడు, ఈసారి అతని ఓటమి ఖాయం అని చెప్పని అనుకుంటున్నారు. అయితే ఒకసారి ఆ గ్రౌండ్ రిపోర్టు అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు కులాల ప్రకారంగా ఉన్నటువంటి ఓట్లు ఇవన్నీ కూడా ఒకసారి మనం అనలైజ్ చేస్తే అంతకంటే ముందు ఎవరైతే ఇప్పుడు ఈ ఈ వెనిగళ్ల రాము ఉన్నాడో వెనిగళ్ల రాముని పెట్టిన తర్వాత వెనిగళ్ల రాము ఒక డైలాగ్ వేశాడు రావటంతో ఏమని ఈయన అమెరికా నుంచి వచ్చాడు, ఎన్ఆర్ఐ, బీటెక్ చదువుకున్నాడు, ఎఫినెన్స్ సాఫ్ట్వేర్ కంపెనీకి యజమాని. సో ఇంత పెద్ద విద్యాధికుడిని పెట్టాం, ఖచ్చితంగా ఇది నిజవుతాడని చెప్పని ఆయన కూడా ఏమన్నాడంటే 10th క్లాస్ చదువుకున్నాడు అని చెప్పని కొడాలి నాని యొక్క ఎడ్యుకేషన్ని ఈయన తన బీటెక్ కదా అందుకని ఒక డైలాగ్ వేసి అవమానించాడు. అయితే ఇక్కడే మనం గమనించాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది మన సంస్కారాన్ని ఎన్హాన్స్ చేసేటట్టు ఉండాలి తప్ప అదేదో పెద్ద గర్వానికి ప్రతీకగా అయితే కాదు. దీని మీద చాలా శ్లోకాలు ఉన్నాయి కానీ ఒకటి సింపుల్గా ఒకటి చెప్తారు. విద్య వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ. అంటే కొంతమంది విషయంలో విద్య ఎంత అణకుని సంస్కారాన్ని ఇస్తుందో కొంతమంది విద్య తగవులు పెట్టడానికి, ధనం గర్వం పెంపొందించడానికి ఈ అనే ఇది ఆ విధంగా ఇతరులను పీడించడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా దాదాపు ఈయన మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా ఎదుటి వ్యక్తిని ఆ రకంగా హెక్కిల్ చేసినట్టుగా. అంటే ఒక ఎడ్యుకేషన్ లేనటువంటి వ్యక్తిని తిట్టడం అంటే అందరినీ తిట్టినట్టే కదా, ఎడ్యుకేషన్ లేని వాళ్ళందరినీ కూడా తిట్టినట్టే. సరే ఆ విషయాన్ని మనం అలా వదిలేసినట్టయితే అసలు ఇది ఏమిటి అని ఒకసారి చూస్తే గుడివాడలో చిరకాలంగా అమ్మవారి ఆధిపత్యం మధ్యలో సరే కటారి ఈశ్వర్ లాంటి వాళ్ళు ఒకసారి గతంలో పోటీ చేసినా కూడా బీసీ సామాజిక వర్గం కింద మొత్తంగా చూసుకుంటే డామినేషన్ ఇవ్వలేదు. టీడీపీలో ఎన్టీ రామారావు గారు 83లో ఆయన అక్కడ నుంచి పోటీ చేసిన తర్వాత
ఈ గుడివాడకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు అనేది అక్కడి నుంచి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే తదనంతర కాలంలో చాలామంది వచ్చారు. వాళ్ళు వాళ్ళ కుమారులు అంటే పెనంనేని కోటేశ్వరరావు గారు, మళ్ళీ పెనంనేని కోటేశ్వరరావు గారి కుటుంబీకులు, అట్లా రావి శోభనాద్రి గారు, తర్వాత వాళ్ళ ఇది ఇలా అంతా వచ్చారు. అయితే ఇప్పుడు మరి ఆ కుటుంబీకులకు సంబంధించినటువంటి వారు టికెట్ ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి వారు ఎవరు? టీడీపీలో రావి వెంకటేశ్వరరావు గాని, పిన్నమనేని బాబ్జీ గాని, వీళ్ళు మరి ఈయనకి అంతగా వెనిగళ్ల రామక్కని సపోర్ట్ చేస్తున్నారా అనంటే, జస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, జస్ట్ టచ్ మీ నాట్ అన్నట్టే ఉంటున్నారు తప్ప, అంతగా మీదేసుకొని వీళ్ళేమి తిరుగుతున్నట్టుగా లేదు. గుడివాడ స్వరూపాన్ని చూసుకుంటే ఏంటంటే, గుడివాడ టౌను, గుడివాడ రూరలు, నందివాడ, గుడ్లవల్లేరు ఈ ప్రాంతాలు ప్రధానమైనటువంటి ఈ నియోజకవర్గానికి. సో, అయితే మొత్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే, కొడాలి నాని నిజమే 10థ్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు. అయితే ఇక్కడే మనం ఒక గమనించాల్సింది ఏంటంటే, ముందు సరే ఆయన బీటెక్, ఆయన ఎన్ఆర్ఐ అక్కడి నుంచి వచ్చాడు. భార్య ఎస్సీ, కులాంతర వివాహాన్ని చేసుకున్నాడు అనేది ఒక పాయింట్. మరి కొడాలి నాని 10థ్ ఫెయిల్ అనేటువంటిది టీడీపీ వాళ్ళు సందర్భం వచ్చినప్పుడల్లా కూడా హెకిల్ చేస్తుంటారు. ఈ కొడాలి నాని ఎందుకు చదువుకోలేకపోయాడు? అంటే గాలిగా తిరగటం వల్ల మొదటి నుంచి ట్రాన్స్‌పోర్ట్ దీంట్లో డ్రైవ్ చేసుకుంటా వాహనాల్ని దీనివల్ల అని గనక ఒకసారి మనం ఆలోచించినట్టయితే, ఆయన తండ్రి గారు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మాక్సిమం ఆయనకి కుడి భుజంలా ఉండి అంతా వెంటుండి పనిచేశాడు. దానివల్ల ఇన్‌స్పైర్ అయ్యి ఈయన కూడా చేశాడు. అయితే ఏంటంటే ట్రాన్స్‌పోర్ట్ ఇది కూడా ఉంది వాళ్ళకి. సరిగ్గా సరైనటువంటి అంటే ఆయన భవిష్యత్తుని తీర్చిదిద్దుకునేటువంటి 20 ఏళ్ల ప్రాయంలోకి అడుగుపెట్టిన వెంటనే వాళ్ళ నాన్నగారు మరణించటం అనేటువంటిది ఆ ఫ్యామిలీకి ఒక పెద్ద కుదుపు లాంటిదని చెప్పని చెప్పుకోవాలి. దాంతో ఆ కుటుంబ బాధ్యత అంతా కూడా 20 సంవత్సరాల వయసులో కొడాలి నాని తన భుజస్కంధాల మీదకెత్తుకొని కుటుంబాన్ని బాధ్యతాయుతంగా వాళ్ళకి ఎవరికి ఏ లోటు కూడా తండ్రి లేని లోటు కనిపించకూడదనే దీంతో బాధ్యతాయుతంగా వ్యవహరించడం అనేటువంటిది మానవీయ కోణంలో మన కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒక్కసారి గనక పరిశీలిస్తే ఎంత గొప్ప అంశమో చూడండి. 20 సంవత్సరాల వయసులో ఆయన కుటుంబ బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నాడు. అది అక్కడ ఒక మూల కారణం అనేటువంటిది దీన్ని మనంగా చూసినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఏంటనేది అర్థమవుతుంది. సో, అక్కడి నుంచి అంచెలంచెలుగా అటు బిజినెస్‌ని డెవలప్ చేసుకుంటా హరికృష్ణకి ఏ అత్యంత విశ్వాసపాత్రుడైనటువంటి ఏ సొంత మన కొడుకు అన్నట్టుగా నా పెద్ద కొడుకు అని చెప్పని హరికృష్ణే చెప్పుకునేటువంటి రీతిలో ఆ స్నేహానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ జూనియర్ ఎన్టీఆర్‌ని ఒక సొంత తమ్ముడిలాగా చూసుకుంటూ అలా అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లో కూడా ప్రవేశించినటువంటి పరిస్థితుల్లో 2004, 2014, 2009 సారీ 2019 వరుసగా 3 సార్లు గెలిచాడు. 3 సార్లు గెలిచి ఆ నియోజకవర్గంలో మొత్తం అనుపానాలన్నీ తెలుసుకొని ఆ నియోజకవర్గంలో ఒక పట్టు ఉన్నటువంటి వ్యక్తి కొడాలి నాని. అయితే ఇక్కడే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సెగ్మెంట్స్ వారీగా వద్దాం ఇప్పుడు. సెగ్మెంట్స్ వారీగా వచ్చినప్పుడు ఏంటంటే నందివాడ, గుడివాడ, రూరల్ ఈ 2 మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నందివాడలో ఎక్కువగా కూడా ఏంటంటే నాన్ కామర్స్ ఉండేటువంటిది. తర్వాత గుడివాడ రూరల్‌లో కూడా అంతే. గుడివాడ టౌన్‌కొచ్చేసరికి మిక్స్‌డ్‌గా ఉంటారు. గుడ్లవల్లేరుకొచ్చేసరికి పూర్తిగా కమ్మ డామినేషన్ అనేటువంటిది అక్కడ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మొత్తం ఓట్లు ఎన్నున్నాయి అని గనక ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ఓటర్ల సంఖ్య 2,02,000. పురుషులు ఓటర్లు 96,000, మహిళా ఓటర్లు 1,02,000, ట్రాన్స్‌జెండర్స్ 4,000. టీడీపీ వారి లెక్క ఏంటన్నట్లయితే ఖచ్చితంగా ఈసారి కమ్మాస్ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా
టీడీపీకే పడతాయి. తర్వాత ఏంటంటే ఈయన ఎన్ఆర్ఐ మొదటి నుంచి కూడా బాగా అక్కడ డబ్బులు అవన్నీ కూడా భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నాడు. బీసీల డామినేషన్ కూడా ఉంది. బీసీల ఓట్లు కూడా తమకే పడతాయి. జనసేన కూడా మద్దతు ఇస్తుంది కాబట్టి కాపుల ఓట్లు కూడా పడతాయి. అందుకని ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో ఎట్లా చూసుకున్నప్పటికీ కూడా కొడాలి నాని ఓటమి తథ్యం అనేటువంటిది వాళ్ళ లెక్కలు. అయితే వాస్తవంగా మనం లెక్కలు చూసుకుందాం. ఈ 2,02,000 ఓట్లు చాలా మందికి ఇప్పుడు కొన్ని నేను చూసా. వాళ్ళ ఈక్వేషన్స్ ప్రకారంగా కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే అక్కడ ఎస్సీలు 53,000 కాపులు 26,000 యాదవ 14,500 గౌడాస్ 14,000 బీసీ ఓటర్లు మొత్తం 70% కాబట్టి ఇవన్నీ సాలిడ్గా పడతాయని చెప్పి అన్నారు. కానీ లేటెస్ట్ ఫిగర్స్ సాలిడ్గా తీసుకున్నట్లయితే ఆ ఫిగర్స్కి ఇప్పుడు మనం చెప్పేటువంటి ఫిగర్స్కి చాలా తేడా ఉంది. మొత్తంగా చూసుకుంటే అక్కడ మాలలు 32,421 ఉన్నారు. చాలా కాలంగా గుడివాడలో ఈ ఎస్సీల డామినేషన్ అనేటువంటిది ఎక్కువ. అదేవిధంగా వాళ్ళు 32,421 అయితే మాదిగలు 26,037 మంది ఉన్నారు. టుగెదర్ కలిసినప్పుడు దాదాపుగా ఎంత ఫిగరో చూడండి. దాదాపు 55,000 దాటిపోయింది. ఈ 55,000 ఫిగర్లో కొడాలి నానికి చాలా పట్టుంది. కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తాడు అనేటువంటి ఒక అంశాన్ని పక్కన పెట్టినట్టయితే వ్యక్తిగా చూసుకున్నప్పుడు ఆయన హృదయం చాలా మంచిది. తన దగ్గరికి ఎవరు ఏ కష్టం ఉండి వెళ్ళినా కూడా వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం, దగ్గరికి తీసుకోవటం, ఓపికగా ఆ సమస్యను పరిష్కరించడం. 3 సార్లు గెలిచాడంటే అది తన యొక్క ప్రత్యేకత. ఆ విధంగా ఆ ప్రాంతంలో ఎంత వెనిగళ్ల రాము వైఫ్ ఎస్సీ అయినా కూడా వాళ్ళేం పట్టించుకునే స్థితిలో లేరు. పూర్తిగా వాళ్ళతో కనెక్ట్ అయినటువంటి లీడర్ ఎవరు అంటే కొడాలి నాని అని చెప్పాలి. అంటే ఇక్కడ ఎంత ఫిగర్ వచ్చింది? దాదాపు 58,000 అనుకుంటాను. 58,000 దాకా పై చిలుకు ఓట్లలో దాదాపు 90% పైగా లేదు 80% అనుకోండి. ఆ ఓట్లన్నీ సాలిడ్గా ఇవాళ కొడాలి నానికి వచ్చేటువంటి పరిస్థితి. తర్వాత నెక్స్ట్ ఫిగరు యాదవులు ఎక్కువ మంది అని అనుకుంటున్నారు. కానీ యాదవుల సంఖ్య క్రమంగా మరి అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వాళ్ళు పక్క ప్రాంతాలకి అటు ఉయ్యూరు అటు ఇటు స్కాటర్ అయ్యారేమో తెలియదు. కానీ వాళ్ళ ఫిగర్ గతంలో కంటే తగ్గింది ఇప్పుడు. అందుకని ఇప్పుడు దాదాపు 4,000 చిల్లర తగ్గింది. మొత్తంగా చూసుకుంటే యాదవుల సంఖ్య 10,281 వరకు ఉంది ఇప్పుడు. 10,281 యాదవుల ఫిగర్ ఉంటే మా ఆ తర్వాత చూసుకోవాల్సినటువంటి ఇది ఏంటంటే బీసీల్లో మళ్ళీ ఎక్కడికక్కడ మనం విడివిడిగా చూసుకోవాలి. అంటే యాదవుల సంఖ్య వేరే ఉంది. మన ఇదేది గౌడాస్ ఫిగర్ కూడా మళ్ళీ అది విడిగా ఉంది. ఇక్కడ గౌడాస్కి వచ్చేసరికి వాళ్ళ సంఖ్య అదనంగా ఉందని చెప్పుకోవాలి. గౌడాస్ దాదాపు 20,000 ఎంత 20,967 మంది ఉన్నారు గౌడాస్. యాదవులు 10,281, గౌడాస్ మాత్రం 20,967 మంది ఉన్నారు. తర్వాత తూర్పు కాపులు, ఇది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తూర్పు కాపులు ఇక్కడ 21,997 మంది ఉన్నారు. కమ్మాస్ 14,968 మంది ఉన్నారు. వైశ్యులు 7,696 ఉన్నారు. రెడ్లు 5,000 చిల్లర. అదేవిధంగా బ్రాహ్మణులు చాలా స్వల్పం, 1,595 మంది ఉన్నారు. తర్వాత కొప్పు వెలమలు వాళ్ళు కూడా అంతే, ఒక 4,848 మంది ఉన్నారు. మళ్ళీ వెలమలు, ఇక్కడ కొప్పు వెలమల్ని విడివిడిగా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే వెలమలు 3,939 మంది, రజకులు 4,1900 మంది, రాజులు అంటే క్షత్రియులు 3,300 మంది. తర్వాత వీళ్ళు మన పద్మశాలీలు కాదు, తర్వాత క్షురకులు
క్షురకులు 1636 మంది ఉన్నారు. ఆ, క్షురకులు 6030 మంది ఉన్నారు. తర్వాత స్వర్ణకారులు 1858 మంది ఉన్నారు. కుమ్మరులు 1414 మంది. ఇతర బీసీలు 1878 మంది ఉన్నారు. అదేవిధంగా మన లంబాడీలు, ఎరుకలు, లంబాడాస్కి వచ్చేసరికి 5231 మంది ఉన్నారు. ఎరుకలు 8140 ఉన్నారు. ముత్తిరాజులు అంటే ముదిరాజులు 1990 మంది, పెరిక 1018 మంది, ఉప్పర 1474, యానాదులు 1232, కోయ 1232, కొండిరెడ్లు 969 మంది, ఈ దూదేకులు 404, తర్వాత ఇలా ఇతర కులాలు ఒక 300, 3000, 4000 చిల్లర. ఇలా మొత్తంగా చూసుకున్నప్పుడు ఓవరాల్ పిక్చర్ ఇదైతే, ఇందులో మెజారిటీ సెగ్మెంట్స్లో కమ్మాసు విషయానికి వద్దాం. కమ్మాసు కొడాలి నానికి వ్యతిరేకమా అంటే ఖచ్చితంగా వ్యతిరేకం కాదు. ఇక్కడ ఓట్లు ఖచ్చితంగా స్ప్లిట్ అవుతాయని చెప్పాలి. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్తో కొడాలి నానికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. బాబాయ్, పెదనాన్న, నానమ్మ, అమ్మమ్మ, పిన్ని అని పిలవగలిగినటువంటి ఒక కనెక్షన్ ఉన్నటువంటి లీడర్ కొడాలి నాని. కాబట్టి ఇక్కడ కొడాలి నాని ఫేస్ చూడటమే కానీ ప్రధానంగా పార్టీల ప్రకారంగా చూసే పరిస్థితి లేదు. ఆ రకంగా అక్కడ ఈ ఓట్లు, కమాస్ ఓట్లు 14,968లో ఖచ్చితంగా అటు ఇటు స్ప్లిట్ అవుతున్నాయి. ఇక మాదిగా సాలిడ్గా 58,000 పైచులకున్న ఓట్లలో మెజారిటీ ఓట్లన్నీ కూడా కొడాలి నానికే పడతాయి. పార్టీ పరంగా చూసుకున్నా, వ్యక్తిగతంగా వాళ్ళతో ఆయనకున్న కనెక్షన్ ప్రకారంగా. అలాగే గౌడాస్లో ఓట్లు కొన్ని స్ప్లిట్ అవుతాయి అటు ఇటు. యాదవుల ఓట్లలో అటు ఇటు కొన్ని స్ప్లిట్ అవ్వచ్చు. తూర్పు కాపుల్లో కొన్ని జనసేన అటు మద్దతు ఇస్తుంది కాబట్టి ఒకవేళ మెజారిటీ ఓట్లు అటు అయితే పడవచ్చు. మిగతా అన్ని కూడా చాలా నామినల్గా ఉన్నాయి. ఆ విధంగా మెజారిటీ బీసీ ఓట్లు కూడా మళ్ళీ అటు ఇటు స్ప్లిట్ అవటం కాకుండా స్కీమ్ బెనిఫిషియర్స్ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ బీసీ కులాల్లో వెనుకబడిన కులాలు చాలా ఉన్నాయి. ఈ వెనుకబడిన కులాలందరూ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి స్కీముల వల్ల బెనిఫిషియర్స్ వీళ్ళందరూ. ఖచ్చితంగా వీళ్ళంతా సాలిడ్గా ఆ స్కీముల ప్రాతిపదికగా చూసుకున్నప్పుడు కేవలం ఒక కొడాలి నాని ఇమేజే కాకుండా పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం చేసింది అని చూస్తే ఏమి లేదు, శూన్యం. కానీ ఇళ్ళు ఇళ్ల వ్యవహారం కానీ లేకపోతే ఇతరతర స్కీములు కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఈ ఫోర్స్ అంతా కూడా కొడాలి నానికే వెళుతుంది. సో ఏ యాంగిల్లో చూసుకున్నా వ్యక్తిగతంగా చిరకాలంగా వాళ్ళతో ఉన్నటువంటి కనెక్షన్స్ కావచ్చు, లేదు అని అంటే క్యాస్ట్ పోలరైజేషన్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, బెనిఫిషరీ స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది పూర్తిగా ఇన్ని టీడీపీ కూటమి అభ్యర్థిని ఊరికి హైప్ క్రియేట్ చేస్తున్నారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొడాలి నాని గెలిచేటువంటి అవకాశాలు ఈ రియాలిటీస్ ప్రకారంగా ఎక్కువగా ఉంది. కాబట్టి అంత ధీమాగా అమెరికా నుంచి వచ్చిన, అంతరిక్షం నుంచి వచ్చిన గుడివాడ నాది అని అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అనేది మనం చెప్పచ్చు. ఇది అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ గుడివాడకి సంబంధించి.